మన్యం కొండల్లో కాఫీ గుబాళింపులు పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అరకు కాఫీని విస్తృతంగా ప్రమోట్ చేసిన సీఎం చంద్రబాబు సరికొత్త కాఫీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కాఫీ సాగును 1,00,000 ఎకరాల్లో విస్తరించడమే లక్ష్యంగా ప్రణాళికలు రచించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు అరకు ప్రాంతంలో ఎక్కువగా రైతులు కాఫీ తోటల్ని సాగు చేస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహం ఇస్తూనే వారు పండిస్తున్నటువంటి పంటకి విక్రయించుకునేందుకు రకరకాల మార్గాలను కూడా ప్రారంభించేసింది. అయితే ఈ ఏడాదికి సంబంధించి దాదాపు 1,00,000 ఎకరాల్లో అదనంగా కాఫీ తోటల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిధులు మంజూరు, ఎన్ని ఎకరాల్లో ఈ యొక్క సాగు అన్నది ఈ ఏడాది చేపడుతున్నారన్న వివరాల్ని ఈ కథనంలో చూద్దాం. మన్యం ప్రాంత గిరిజన రైతుల ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చేందుకు ఐటీడీఏ అధికారులు సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. రాబోయే 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల్లో కాఫీ తోటలను అభివృద్ధి చేసేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాదిలోనే తొలి విడతగా 10,000 ఎకరాలకు కాఫీ మొక్కలు పంపిణీ చేయనున్నారు. దశలవారీగా 5 ఏళ్లలో 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగును ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేవలం కొత్త తోటలే కాదు, రానున్న 5 ఏళ్లలో ఏడాదికి 15,000 ఎకరాల చొప్పున మొత్తం 75,000 ఎకరాల్లో పాత తోటల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. హుద్హుద్ తుఫాను కాఫీ తోటలను సర్వనాశనం చేసింది. నాడు తెలుగుదేశం ప్రభుత్వం 526 కోట్ల రూపాయలతో గిరిజనులను ఆదుకుంది. ఆ తర్వాత చంద్రబాబు అరకు కాఫీని ప్రధాని మోదీకి రుచి చూపించి అంతర్జాతీయ బ్రాండ్గా మార్చారు. మళ్లీ గతేడాది ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం కాఫీ తోటల సాగుకు 202 కోట్ల రూపాయల నిధులు ప్రకటించారు. ఈ మెగా ప్రాజెక్టును క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు ఐటీడీఏ అధికారులు ఇప్పటికే గ్రామస్థాయిలోనే నర్సరీలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యకరమైన కాఫీ మొక్కలు సిద్ధం చేశారు. ఈ ఏడాది జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో గిరిజన రైతులకు మొక్కలు పంపిణీ చేయనున్నారు. అంతేకాదు గిరిజనులకు అదనపు ఆదాయం చేకూర్చేందుకు 30,000 ఎకరాల్లో పండ్ల మొక్కలను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంవత్సరం కూడా 26-27లో కూడా కొత్త కాఫీ ప్రాజెక్ట్ శాంక్షన్లో భాగంగా 30,000 ఎకరాల్లో నీడ తోటల పెంపకము, అలాగే 10,000 ఎకరాల్లో కాఫీ ఎక్స్పాన్షన్ కొత్తగా వేయడానికి, 15,000 ఎకరాల్లో కాఫీ పాత తోటల పునరుద్ధరణ చేయడం కూడా జరుగుతుందండి. ఇది మెయిన్ ఇంత ఎలా తీసుకుంటున్నా అంటే కాఫీ రైతులకు మంచి ఆదాయం రావాలి, దీనికి మార్కెటింగ్ సదుపాయం కూడా కల్పించాలనే ఉద్దేశంతో మ్యాక్స్ యూనిట్ రైతుల ద్వారానే ఒక సొసైటీ ఏర్పాటు చేసుకుని చింతపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కాఫీ ఎక్కువ పల్పింగ్ యూనిట్ అని ఒక 4 కోట్ల ఎయిమ్తో గవర్నమెంట్ అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మధ్యదారులు వారు మోసపోకుండా ఉండాలని ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరిగిందండి. ప్రభుత్వ ప్రోత్సాహకాలపై మన్యం రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కాఫీ తోటల పెంపకానికి ప్రోత్సాహమిస్తూనే మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో దీనికి ప్రాచుర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కెమెరామెన్ నరేష్తో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, పాడేరు ప్రాంతం నుంచి.